వందే మాతరం వందే మాతరం వందే మాతరం. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఒక్క సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. మీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ సపోర్ట్ అయితే చేసి వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఎడిట్ అయితే చేసుకోండి. వీడియో అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ కింద ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఉంటుంది, ప్రొవైడ్ చేస్తాను. అందులో ఆల్ లింక్స్ అని అందులోనే ప్రొవైడ్ చేసేస్తాను నేను. ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు అది లింక్ అయితే ఓపెన్ చేసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ బీట్ మార్క్ను షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. షేక్ ఎఫెక్ట్, బీట్ మార్క్. ఇంకేమిటంటే వీడియో క్లిప్స్ ఇస్తాను. వీడియో క్లిప్ అని ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని వీడియో క్లిప్ను పిఎన్జీ వీడియో అయితే ఉంటుంది, పిఎన్జీ ఫోటో అయితే ఉంటుంది. దాన్ని అయితే ఖచ్చితంగా మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఫంట్ అనేది అవసరం ఉండదు, కానీ ఫస్ట్ మీకు ఇలా అయితే ఉంటుంది. యానిమేషన్ అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. ఇలా ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ 4.25 సెకండ్స్ కాడ వచ్చి ఫోటో అయితే యాడ్ చేసేసుకోండి. నేను ఇప్పుడు చేసి చూపిస్తా. ఎగ్జాంపుల్ గాంధీ తాత ఫోటో అయితే పెడుతున్నాను. ఇలా పెట్టి ఇక్కడ వరకు రెడ్ బీట్ వరకు పెట్టి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఆప్షన్ కదా, కట్ చేసేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే పెడుతున్నాను. ఇలానే ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడ మీకు ఫోటో కరెక్ట్ ఫిల్ కాకపోతే ఈ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసి ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. ఇంకేమిటంటే ఇంకో ఫోటో అనేది ఉంటుంది. ఇంకో ఫోటో ఎగ్జాంపుల్ నేను పెడతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫోటో అనేది పెడుతున్నాను. ఇలా అయితే పెట్టేసుకొని ఇక్కడ వరకు అయితే చేసుకొని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవి ఉంది కదా, ఈ 4 లేయర్స్, దీన్ని అయితే ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి. అలా కాకపోతే మీకు అర్థం కాకపోతే ఇక్కడ అవుపిస్తుంది కదా పైన, సెలెక్ట్ ఆల్ లేయర్స్ని క్లిక్ చేసిన తర్వాత కింది 2 వదిలేసి మళ్ళీ అదే క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ అని చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఈజీగా బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కరెక్ట్ ఈ ఫోటో అయిపోతుంది కదా, పెట్టేశారు కదా, ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ పేస్ట్ 4 లేయర్స్ అయితే క్లిక్ చేయండి. ఇలా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు సీరియల్గా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫొటోస్ అయితే యాడ్ చేసిన తర్వాత మీకు కొంచెం వీడియో అనేది స్కిప్ చేస్తా. ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత చెప్తాను, వినండి. ఇలా అయితే మీరైతే ఫొటోస్ అయితే 1 by 1 ఇలా యాడ్ చేసుకుంటే, నేను ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సార్ ఫొటోస్ అయితే పెట్టేసుకున్నాను. మీరు ఎవరి అయినా ఫొటోస్ పెట్టుకొని, గర్ల్స్దైనా బాయ్స్దైనా ఎవరి ఫొటోస్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఫ్యాన్, మీకు ఇష్టమైన హీరో, ఎవరైనా హీరోయిన్ ఎవరై పెట్టుకొని చేసుకోవచ్చు. మీరు ఈజీగా పెట్టుకొని చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరి ఫ్యామిలీది, మీ డాడీ, ఇంకా అందరి పెట్టుకొని చేసుకోవచ్చు ఈజీగా. ఇలా 1 by 1 ఫొటోస్ అయితే పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ ఫస్ట్ ఫోటో అవుపిస్తుంది కదా, దీని ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటో 3 ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి. 3 ఫొటోస్కి అయితే పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈజీగా చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ దీనికి పేస్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు
ఇలా 3 ఫొటోస్కి అయితే పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే పైన నుంచి కాపీ లేయర్ అయితే చేసుకోండి. దాన్ని ట్యాప్ చేసి కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఈ ఫొటోస్ అయిపోయినాయి కదా, ఈ ఫొటోస్ ఇంతకుముందు ఇది జెండా సింబల్ వచ్చింది కదా యానిమేషన్, దీని తర్వాత నుంచి ఫొటోస్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఫోటోకి అయితే పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఇలా పేస్ట్ లేయర్ చేసే ముందు ఇక్కడ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా దీనికి కూడా పేస్ట్ అయితే చేసుకోండి. కొంచెం సెట్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇలా చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి ఫింగర్తోని. ఇలా ఇది ఏముంటుంది కదా, ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి, సెట్ అయిపోతుంది. ట్యాప్ చేసి ఇలా దీనికి సేమ్ ఇలానే చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేయండి. ఇలా 1 బై 1 అయితే ఈజీగా మీరైతే చేసుకోవచ్చు. పేస్ట్ క్లియర్ చేసి ఇలా ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఇలానే 1 బై 1 లాస్ట్ వరకు అయితే ఈ ఫొటోస్ లాస్ట్ వరకు అయితే అదే ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో అనేది ఇస్తాను. ఆ వీడియో అనేది మీరు ఎక్కడ అంటే 4.27 మిల్లీ సెకండ్స్ కాడ అయితే పెట్టేయాలి. ఆ వీడియో అనేది మీకు పెట్టి చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను. 1 మినిట్. ఆ వీడియో అయితే చూపించిన తర్వాత అది పెట్టేసుకోండి మీరు. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తానన్నా కదా, ఆ వీడియో అనేది ఇదే. ఈ వీడియో అనేది మంచిగా ఉంటుంది, మీకు సెట్ అవుతుంది. దానికి కరెక్ట్ లైటన్లో వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత ఈజీగా చూడండి మీరు. ఇది ఇప్పుడు ఇలా అయితే వస్తుంది. ఫస్ట్ ఇలా, సెకండ్ ఇలా వచ్చేస్తుంది. సెట్ అయిపోతుంది ఈజీగా నాకు అనిపిస్తుంది. సెట్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో ప్రాసెస్, ఇక్కడ స్టార్టింగ్ 7 సెకండ్స్ కార్డు వచ్చి నేను పిఎన్జీ ఫోటో ఇస్తాను అన్నా కదా, ఆ పిఎన్జీ ఫోటో అయితే మీరు ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. అది కూడా మీకు చెప్తాను. ఆ పిఎన్జీ ఫోటో ఇప్పుడు ఈ పిఎన్జీ ఫోటో ఇస్తాను. ఈ పిఎన్జీ ఫోటో ఏం చేస్తారంటే పిఎన్జీ ఫోటోని క్లిక్ చేసి లాస్ట్ వరకు అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే వీడియో అయితే మంచిగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. లైక్ చేసి ఎవరైనా ఎడిట్ చేసుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే పంపేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీరు ఒక చిన్న సపోర్టర్ అవుతారు వాళ్ళకు. నాకు ఇది మీరు వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఖచ్చితంగా నాకు ఒక చిన్న సపోర్ట్ చేసినట్టు అవుతారు మీరు. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. జై హింద్.